కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ శిలువ ధ్యాన కూడికల్లో మరి ఒక రోజు దేవుని సన్నిధానంలో కలిసి ఈ రీతిగా ప్రభువును స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సభలో కూడి ఉన్నవారు, లైవ్లో ఆరాధన వీక్షిస్తున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువు ప్రేమ గలవాడు. ఆ ప్రేమ ఎలా రుజువు చేయబడుతుందంటే ఆయన శిలువ యాగం ద్వారానే. శిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ప్రభు ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. ప్రభు యొక్క దయ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ప్రభు తన ప్రేమను మనకు వెల్లడి చేయటానికి, ఆయన మన పట్ల ఎన్ని మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో తెలియచెప్పడం కోసం యేసు ప్రభు మానవాళి పట్ల ఆయన కలిగిన ప్రతి ప్రణాళికను నెరవేర్చుటకు దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో శిలువ యాగము ద్వారా మాత్రమే మనకి అర్థమవుతుంది. శిలువ యాగానికి కారణాలు చాలా ఉన్నా ఒకటి మాత్రం చాలా స్పష్టం. ఆ కారణం ఏంటో తెలుసా? మనందరము కూడా ప్రభువుకి దగ్గరగా ఉండాలి. యేసయ్య ప్రేమను మనం గుర్తించాలి. యేసయ్య ప్రేమలో మనం అందరం కూడా కలిసి ప్రభు కొరకు మనం ఎదిగేవారిగా మనము ఉండాలి. ఈ ప్రాముఖ్యంగా ఈ వారంలో జరిగే ప్రక్రియలో మనం మొట్టమొదటిదిగా అంజూరపు చెట్టును చూచి యేసు ప్రభు ఎలా స్పందించాడో మనం తెలుసుకున్నాం. యాక్చువల్గా ఈ రోజును గురించి మనం పరీక్షగా తెలుసుకోవాలంటే ఇట్స్ ఎ డే ఆఫ్ టీచింగ్. ఈ మంగళవారం రోజు ఆ పరిశుద్ధ వారంలో జరిగిన ప్రక్రియలో మొట్టమొదటిగా మనం చూస్తే రోజంతా బోధిస్తున్నాడు యేసు ప్రభు. ఏం బోధిస్తున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ఎరిగినటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి మత నాయకులందరి యొక్క వేషధారణ గురించి మాట్లాడుతున్నారు. వారికి తీర్పు వస్తుందని మాట్లాడుతున్నాడు. అలాగే దేవుని యొక్క రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో మాట్లాడుతున్నాడు. యుగ సమాప్తి ఎలా జరగబోతుందో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో ప్రభు వచ్చేలోపు ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎలాంటి ప్రవర్తన కలిగి మనం జీవించాలో మాట్లాడాడు. కనుక ప్రతి వారి ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. ప్రతి వారిని కూడా అడ్రస్ చేస్తూ ప్రభు మాట్లాడాడు. కేవలము వారి మీదకి తీర్పు, ఆ వేషధారులైన వారికి శిక్ష గురించి మాత్రమే మాట్లాడక, రక్షించబడిన వారు నిజమైన రక్షణ ఎలా కొనసాగించాలి, ఆ రక్షణ కొనసాగించడం ఎలాగా, క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుంది, ఆ వచ్చేటటువంటి రాకడకు మనం ఎలా సిద్ధపడాలనేది ప్రభు సవిస్తారంగా ఆ రోజంతా కూడా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కనుక ఈరోజు చాలా బోధ, అట్ ద సేమ్ టైం మత నాయకులైన వారు యేసు ప్రభును కలుసుకొని పన్నులు చెల్లించవా, విశ్రాంతిని ఎందుకు, ఇలా చాలా ప్రశ్నలు ప్రభు నిరుకుని పెట్టాలని చూస్తే వారందరినీ కూడా కన్ఫ్రంట్ చేశారు. కన్ఫ్రంట్ అంటే వాళ్ళందరినీ ఎదుర్కొన్నాడు. వాళ్ళందరికీ సరైన జవాబులు చెప్పాడు యేసు ప్రభు. అట్ ద సేమ్ టైం యేసు ప్రభు హెచ్చరిక చేశాడు. ఎవరికి హెచ్చరిక? దేవుని నమ్మిన ప్రజలైన వారందరూ కూడా మనం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, ఎందుకు అంత జాగ్రత్తగా బతకాలంటే మనమందరము కూడా ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కొనిపోబడుతున్నాము. ఆమేన్. కనుక ఈ రోజంతా కూడా ప్రభు చెప్పినటువంటి అద్భుతమైన విషయాలను మనం అన్నీ ధ్యానం చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇందులో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చాలా ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాల తలాంతుల గురించి చెప్పాడు. అలాగే 2 కుమారులను గురించి చెప్పాడు. అట్ ద సేమ్ టైం 10 మంది కన్యకలను గురించి చెప్పాడు. ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. కనుక ఈరోజు ఈ మంగళవారం రోజు జరిగినటువంటి ఆ కార్యంలో, ఆ బోధలన్నింటిలో కూడా నేను ఒక్క భాగాన్ని తీసుకొని మాట్లాడాలనుకున్నాను. అందులో యేసు ప్రభు ఒలీవ కొండపైకి ఎక్కి తన శిష్యులైన వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ వచనాలు, 25 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాల్లో చాలా చక్కని మాటలు ఇక్కడ రాయబడుతున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించవచ్చిరి.
అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడని మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గురించియు యుద్ధ సమాచారములను గురించియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుని ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులను అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమం విస్తరించుల చేత ప్రేమ చల్లారును. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఒలీవ కొండల మీద కూర్చొని ఆయన బలియాగానికి ముందుగా యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యాక్చువల్గా ఆ ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంటే, యెరూషలేం దేవాలయం నుంచి వెళ్ళిపోతుంటే శిష్యులందరూ కూడా ఆ యెరూషలేం దేవాలయం యేసు ప్రభువు చూపించి ఎవరికి చూపెడుతున్నారండి దేవాలయాన్ని? యేసు ప్రభువుకే చూపెడుతున్నారు. ఎవరు చూపెడుతున్నారు? శిష్యులు చూపెడుతున్నారు. ఎవరి కోసం కట్టబడిన మందిరము? ఎవరి నామం పేరట కట్టబడింది? యేసు లేదా దేవుని కొరకు కట్టబడిన మందిరాన్ని ఎవరికి చూపిస్తున్నారు? వీళ్ళు యేసయ్యకి చూపిస్తున్నారు. చూపించి ఏమన్నా తెలుసా? ప్రభువా, ఈ మందిరం చూసి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, రాళ్ళు చూసి ఎంత చక్కగా చెక్కారో, దీని సౌందర్యం చూసావా, దీని మహిమను చూసావా అని యేసు ప్రభుతో వారు చెప్తుంటే, యేసు తన ప్రయాణాన్ని ఆపి మరలాలందరినీ ఒలీవ కొండల మీద కూర్చోబెట్టి, నాయనా మీకు విషయం చెప్తాను. ఏంటి ప్రభువా చెప్పు అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటి? యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ మందిరము రాతి మీద రాయి నిలవకుండా ఇది పడద్రోయబడే రోజు ఒకటి త్వరగా రాబోతుంది అన్నాడు. వెంటనే వారు చాలా ఆశ్చర్యపడారు. ప్రభువా, ఇంత పెద్ద మందిరం, ఇంత సుందరంగా కట్టబడినటువంటిది, ఇది పడద్రోయబడాలంటే కూడా అంత తేలికైన పని కాదు. చాలా కష్టం, చాలా ఇబ్బంది. అలాంటిది ఇది పడద్రోయబడుతుంది అంటున్నావు కదా, ఇది ఎలా సాధ్యం, ఇది ఎప్పుడు సాధ్యం అనేది యేసు ప్రభుని వారు అడుగుతున్నారు. దానికంటే ముందుకు ఒక మాట చెప్తాను. అసలు ఈ దేవాలయం ఎందుకు పడద్రోయబడుతుందని యేసు ప్రభు చెప్పాడు అంటే, ప్రజలు లేదా యేసు ప్రభు శిష్యులైన వారు దేని గురించి వారు ఆశ్చర్యపడుతున్నారు, దేనిని గురించి వారు అడ్మైర్ అవుతున్నారు, దేనిని గురించి వారు హృదయం ఉల్లసిస్తుందంటే, కనిపించే బాహ్య సంబంధమైనటువంటి మందిరాన్ని చూచి ప్రభు, అయ్యా మందిరం పడిపోతే మాకు ఆరాధనకి ఎలా అనుకునే వారి మనస్సులతో, మనలాంటి వారందరితో ప్రభు చెప్పేది ఏంటి తెలుసా? ప్రభువు రాతితో కట్టబడిన మందిరాల్లా కాదు ఉండేది, నీ హృదయములో దేవుడు ఉంటాడు. అందుకే వాక్యం చెప్తే, నీ హృదయమే దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? మనం బాహ్య సంబంధమైన వాటిని చూసి అబ్బురపడద్దు. మా చర్చి బ్రహ్మాండంగా ఉందండి, మా చర్చిలో ఏసీ ఉందండి, మా చర్చిలో అది ఉందండి, ఇది ఉందండి, మా చర్చి గొప్ప అండి అని ప్రభు అంటే తెలుసా? రాతితో కట్టబడింది ఏది కూడా శాశ్వతంగా నిలవదు. భూమి మీద నిలిపినవన్నీ కూడా తాత్కాలికమే, కానీ దేవుడు ఒక్కడే శాశ్వతుడు. ఆ శాశ్వతుడకు దేవుడు మన హృదయములో ఉండాలి. నీ హృదయం అనే దేవుని ఆలయముగా నీవు కట్టుకోవాలి. దేవుని ఆలయం అంటే రాతితో కట్టబడింది కాదు, నీ హృదయమే దేవుని ఆలయముగా నువ్వు చేసుకోవాలి. దేవుని యొక్క నివాస స్థలముగా నీ హృదయం మారాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడేదని తెలుసా? నీ హృదయం దేవుని ఆలయంగా ఉందా? నీ హృదయం దేవుని ఆలయంగా ఉందా? దేవుని ఆలయంగా ఉందంటే దేనికి నివాసమై ఉండాలి? దేవుని ఆత్మకు నిలయమై ఉండాలి, దేవుని వాక్యానికి నిలయమై ఉండాలి, దేవుని యొక్క మందిరములో అభిషేకానికి నిలయమై ఉండాలి. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు ప్రతిష్ఠించబడగానే ఏమొచ్చింది? అక్కడ పరిశుద్ధాత్మ, యాజకులు సైతము నిలవలేని తేజో మహిమ మందిరమంతా నింపబడింది. అనగా మందిరము దేనితో నింపబడాలి? ప్రభు యొక్క మహిమతో నింపబడాలి.
ప్రభు యొక్క తేజస్సుతో నింపబడాలి, ప్రభు యొక్క అభిషేకంతో నింపబడాలి. ఇప్పుడు నీ హృదయమే దేవుని ఆలయం అంటే ఈ ఆలయములో ఏమి నిలవాలి? ఇప్పుడు దేవుని మహిమ నిలవాలి. దేవుని మహిమతో నింపబడాలి నీ జీవితం, దేవుని ఆత్మతో నింపబడాలి నీ జీవితం, దేవుని వాక్కుతో నింపబడాలి నీ జీవితం, దేవుని అభిషేకంతో నింపబడాలి నీ జీవితం. అది ప్రభువు కోరుకుంటున్నాడు ఈ దేవాలయం నుంచి. ఆమేన్. నీ హృదయం అనే దేవాలయం దేనికి చోటు ఉంది? వాక్యానికి చోటు ఉందా? అందుకే పౌలు అంటే నీ హృదయంలో దేవుని వాక్యములు సమృద్ధిగా నివసింపనివ్వండి. ఆలయం అంటేనే ఏముండాలి? అందులో దేవుని ప్రజెన్స్గా మందసాన్ని పెట్టినప్పుడు మందసం ఏమున్నాయి? ఏమున్నాయి? మన్నాగల పాత్ర ఉంది, అహరోను చిగురించు కర్ర ఉంది. ఇవన్నీ దేనికి సూచన? దేవుని వాక్యమునకును అభిషేకానికి, దీపస్తంభము, ప్రార్థనకు సూచన. దేవుని మందిరములో ఉన్నవన్నీ ఇవే కదా. గంగాళము దేనికి ఉపయోగించబడింది? వారు శుభ్రము చేసుకోవడానికి, బలి అర్పించే ముందు తను తాను పవిత్రపరచుకోవడానికి. కానీ ఇవన్నీ కూడా పరిశుద్ధ ఆలయం ఎలా ఉండాలో దేవుడు తన ప్రజలకు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఆలయం స్థానములో ఎవరిని పెడుతున్నాడు దేవుడు? అయితే రాతి మీద కట్టబడినారు, మందిరం పడిపోతుంది. మరి ఇప్పుడు మందిరం ఏది? దేవునికి నివాసం ఏది? మోషేని ప్రత్యక్ష గుడారం కట్టమన్నప్పుడు దేవుడు ఎందుకు కట్టమన్నాడు మోషేకి ప్రత్యక్ష గుడారాన్ని? నేను మీ మధ్య నివసించున్నట్లుగా నాకు ఒక ప్రత్యక్ష గుడారమును కట్టమని చెప్పాడు. అదేంటయ్యా? యెహోవా చెప్పాడు, మోషే కట్టాడు. అన్నిసార్లు పడిపోతే దావీదు లాంటి వారు ప్రయత్నం చేశారు, సొలొమోను లాంటి వారు కట్టారు, బబులోను కాలంలో మరలా తిరిగి కట్టారు. మరలా నువ్వే నిలపవలసిన వాడే పడిపోద్దంటే ప్రభు తన సన్నిధిని ఇక మీదట రాతితో కట్టబడిన వాటి మధ్య ఉండటానికి ఇష్టపడలేదు. కానీ దేవుని యొక్క స్వరూపములో చేయబడిన నీలోనికి ఆయన నివాసాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు నీవే దేవుని యొక్క నిలయము, నీవే దేవుని యొక్క నివాస స్థలము. ఇప్పుడు ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట, ఈ మందిరము కాదు నా నివాసము, మీ హృదయమే నా యొక్క ఆలయము, మీ హృదయమే నా నివాసము, మీ హృదయమే నా ఇల్లు. నేను మీలో వసించడానికి ఇష్టపడుతున్నాను. రాతితో కట్టబడిన భవనాల్లో కాదు. ఐ వాంట్ టు లివ్ ఇన్ యూ. ఐ వాంట్ యువర్ హార్ట్ టు బి ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ మీ. నేను నివసించే స్థలము నీ హృదయము కావాలి. అందుకే సామెతల గ్రంథం అంటే, నా కుమారుడా నీ హృదయము నాకు, నిల్లు నాకు ఇవ్వమనలా. ఏమన్నాడు? నీ హృదయం. ఇల్లు ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోద్ది. బైబిల్ గ్రంథం చెప్తుంది సృష్టి అంతా కూడా అనట ఒక చాప చుట్టేసినట్లుగా చుట్టువేయబడుతుందంట. ఒకరోజు భూమి ఆకాశములు లయమైపోతాయంట. లయము కానిది ఎవరో తెలుసా? నీ హృదయము, నీ ఆత్మ మాత్రమే. అందుకే ప్రభు లయము కాని నీ ఆత్మని దేవుడు అడుగుతున్నాడు, కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు, మన హృదయము దేవునికి ఆలయమై ఉండాలని దేవుని వాక్యం పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ దేవుడు కేవలం ఈ ఆలయాన్ని గురించి మాత్రమే మాట్లాడటం లేదని, ఇంకా చాలా విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. అయితే ఈ శిష్యులందరికీ ఒక డౌట్ వచ్చింది ఇక్కడ, ఇది ఎప్పుడు జరుగును? ఏదన్నా పడిపోతుందంటే ఎంత సంతోషం కదా. ఎప్పుడు జరుగుతుంది అయ్యా? నువ్వు చెప్పినవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి? నువ్వు చెప్పినవన్నీ కూడా జరిగేటటువంటి సమయం ఏంటి అని ప్రశ్న అందరికీ వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరితో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఎప్పుడో మనకి తెలీదు. ఆ సమయమైనను ఆ గడి అయినను ఎవ్వరికీ తెలీదు. మరి తెలియనటువంటి సమయం కోసం ఎలా సిద్ధపడతాం మనం? ఆ తెలియనటువంటి సమయం కోసం మనం ఎలా ప్రిపేర్ అవుతాం మనం? అందుకే దానికి సూచన చెప్తున్నాడు. ఈ మందిరం ఎప్పుడు పడిపోద్దంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ రాతితో కట్టబడిన మందిరాల స్థానంలో నా సన్నిధి ఎప్పుడు వస్తుందంటే, నేను తిరిగి ఎప్పుడు వస్తానో కొన్ని సూచనలు దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి ఆ సూచనలు? మత్తయి సువార్త 24లో మనం చదివిన వాక్యంలో మనం చూస్తే అక్కడ చెప్పండి మాట ఏంటి తెలుసా? మొట్టమొదటిది, ఆలయము కూల్చివేయబడుతుంది. రెండవది 24వ అధ్యాయంలో మనం చదివితే కనుక ఒక్కొక్కటిగా చదివితే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయండి. అప్పుడు 3వ వచనం,
ఎప్పుడు జరుగును? నీ రాకడికి యుగ సూచనలు మాతో చెప్పమనగా యేసు వారు తిట్లేను. ఎవడను మిమ్మల్ని మోసపరచడం చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చుదురు. మొట్టమొదటిదిగా మనం చూచినట్లయితే క్రీస్తు యేసు రాకడకు ముందు, యుగ సమాప్తికి ముందు జరిగే ప్రక్రియలో మొదటిది తెలుసా? అబద్ధ బోధకులు. యేసు ప్రభు చెప్తున్నాడు, నా రాకడకు ముందు సూచనలు ఏంటి తెలుసా? అబద్ధ బోధలు. ఏ బోధలండి? అబద్ధ బోధలు. అబద్ధ బోధలు అక్కర్లే మనకి. నీకు బలహీనత కలిగిందా? యేసు నామములో ప్రార్థన చేస్తే వాడు స్వస్థత పొందుతాడు. అది ప్రభువు చెప్పిన బోధ. దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెబుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడిన మాటలు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ రాయబడిన మరియు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. మన భయమే శత్రువుకి బలం అండి. అవునా? నేను పొద్దున్న జంగారెడ్డి గుంటలో వెళ్తుంటే చాలామంది జనం గుంపు కూడారు. ఒక పెద్ద చాలామంది ఎగబడుతున్నారు. ఏంటి ఇంతకీ చూస్తే గ్యాస్ బండ్లు ఆటో వచ్చింది అక్కడ, అంతే. నేను ఇంక ఆ రోడ్లు ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతుంటే ఏదైనా అయిందేమో పాప నేను ఇలా ఎగిరెగిరి చూస్తుంటే ఎవడో తలకాడ్డం తీస్తే గ్యాస్ బండి ఆటో. ఆడు ఒకసారి సెలబ్రిటీ అయిపోయి వారం రోజుల్లో. అవునా? ఒక్కరోజే సెలబ్రిటీ. కొంతమందికి ఏదైనా చిన్న వార్త వస్తే చాలు దాన్ని మనమే వైరల్ చేస్తుంటాం. ఎవడో కక్కుర్తి మాస్టర్ ఉంటాడు, అడేం చేస్తాడు, ఇదే వార్త వినగానే దొరకదంట అనగానే ఇటు పెట్రోల్ సీసాలు పట్టుకొస్తాడు. అని చూసి నిజంగానే లేదనుకొని ఎవరికే కొట్టడం. మొన్న నేను రావులపల్లి మీటింగ్ వచ్చినప్పుడు 500 కన్నా ఎక్కువ కొట్టను. ఇంటికి వెళ్ళాలన్నారు బాబు, 500 ఆయిల్తో నేను 4-5 చోట్ల కొట్టించుకుని ఇంటికి వచ్చాం. చాలామందికి ఏంటంటే మనకి యుద్ధ సమాచారాలు, యుద్ధముల గురించి మీరు వింటారు. చూడండి, వాళ్ళు పొద్దున్న లేస్తే ఇరాన్ యుద్ధం, ఇంకేంటి పాలస్తీనా మీద ఇజ్రాయెల్ యుద్ధం, ఇజ్రాయెల్ మీద పాలస్తీనా యుద్ధం, అమెరికా ఇంకో దేశం, ఇంకొక దేశం, ప్రతి చోట కూడా యుద్ధముల గురించిన సమాచారములు మనము వింటున్నాము. అంటే మీరు అనుకుంటున్నారయ్యా కేవలం దేశం మీద యుద్ధాలే కాదండి, మన కుటుంబాల్లో యుద్ధాలు కూడా ఉంటాయి, మన ఆఫీసుల్లో యుద్ధాలు ఉంటాయి, మన బంధువులతో యుద్ధాలు ఉంటాయి. చాలా యుద్ధాలు ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. వాళ్ళ కుటుంబాలు ఎలాగైంది, వీళ్ళ కుటుంబాలు ఎలాగైంది, ఆ దేశంలో ఎలాగైంది, ఈ ఊర్లో ఎలాగైంది, వాళ్ళ సంఘంలో ఎలాగైంది, వాళ్ళ పాస్టర్ గారు ఎలాగైపోయాడు అని ప్రతి వారు కూడా వాళ్ళు ఎవరో ఒకరు యుద్ధాన్ని గురించిన సమాచారాలు. అంటే సమాధానము లేనటువంటి స్థితి, ఒకరినొకరు అంగీకరించలేనటువంటి స్థితిలో ఈరోజు సమాజం తిరుగుతుంది. అది దేనికి సూచన తెలుసా? యేసుక్రీస్తు రాకడకు సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలిగిను. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ జరిగిపోతే అంతం రాదండి, కేవలం స్టార్టింగ్ అంటది. మరి అంతం ఎలా ఉంటుందో, అంతం ఎంత భయంకరంగా ఉంటుందో. అయితే తర్వాత ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. ఈ మాట నాతో చెప్పండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. చాలండి. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు ఇది మనకు సంబంధించింది కాదు అనుకున్న చాలామంది ఉంటారు. అవునండి. కానీ క్రీస్తు రాకడ ముందు జరిగేటటువంటి కార్యం ఏంటంటే విశ్వాసులైన వారు అవిశ్వాసుల ద్వారా శ్రమలకు అప్పగించబడతారు. మనకి హింస వస్తుంది. వాక్యం చెప్తుంది, సద్భక్తిని బ్రతుకును ఉద్దేశించిన వారు శ్రమ పొందుతారు, అనేక శ్రమల గుండా వెళతారు. ఈరోజు విశ్వాసానికి మన చీప్ అనుకోవద్దండి. టుడే డిసైపుల్షిప్ హ్యాజ్ ఎ కాస్ట్. యేసుని వెంబడించాలంటే నువ్వు వెల చెల్లించాలి. వెల చెల్లించకుండా యేసు ప్రభు శిష్యుడుగా నీవిక
ఉండలేవు. ఆ రోజులు అయిపోయినాయి. నీ భక్తిని ఒప్పుకోవాలంటే నువ్వు వెల చెల్లించాలి. నీ విశ్వాసాన్ని ప్రదర్శించాలంటే నువ్వు తెగించగలగాలి. నువ్వు శిక్షకు సిద్ధపడాలి. సుఖపడే రోజులు అయిపోయాయి. ఇక శ్రమల దినం ప్రారంభమవుతుంది. కనుక ఈ శ్రమలు ప్రారంభమవుతున్న ఈ దినాలలో నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నువ్వు వెల చెల్లించాలి. నువ్వు అంచె దినాల్లో మన మీదకి శ్రమలు వస్తాయి, సంఘం మీదకి శ్రమలు వస్తాయి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నువ్వు దెబ్బలు తినే రోజులు వచ్చాయి. నీ భక్తిని కాపాడుకోవాలంటే, నువ్వు భక్తిలో నిలవాలంటే శ్రమలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఎదురైంది. కనుక దానికి సిద్ధపడిన వాడే క్రీస్తు రాకడలో ఎత్తబడేవాడిగా ఉంటాడు. అంతము వరకు సహించువాడే వాడి జీవ కిరీటాన్ని పొందుతాడు. యు మస్ట్ కంటిన్యూ అంటిల్ ఎండ్. చివరి వరకు కొనసాగటం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదండి. నాకు ఒక గంట ఆగితే బిర్యానీ పెడతారంటే గంట లైన్లో నుంచుంటాం, కానీ గంట ఆగితే 4 తంతారంటే ముందు వెళ్ళిపోతాం కదా. చివరి వరకు ఎవరుంటారు? అన్ని సుఖాలు ఉంటే, రోజుకు ఒక ఆశీర్వాదం వస్తుంటే, రోజుకు ఒక దీవెన వస్తుంటే, పర్లేదు యేసుబాబు మంచివాడని, మాకు ఇల్లు ఇచ్చాడని, పెళ్లి చేశాడని, పిల్లల్ని ఇచ్చాడని, బండి ఇచ్చాడని, కారు ఇచ్చాడు, వరుసగా ఒక్కొక్క సాక్ష్యం చెప్తాం. కానీ రేపు మిమ్మల్ని దంతారు, రేపు వెళ్ళి మీ ఆయన దంతారు, తర్వాత మీ పిల్లల్ని దంతారండి. ఆవిడ వస్తాడు గుడికి. వస్తారు ఎవరైనా? కానీ నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు కూడా, అని తెలుసా? బైబిల్లో ఇంగ్లీష్ మాట చాలా చక్కని మాట. ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివేల్ అగైన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పాతాళ ద్వారములు దేవుని సంఘమును అడ్డుకొన జాలవు. ఈరోజు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు సంఘానికి వెళ్ళే విశ్వాసుల సంఖ్యను తగ్గించేయాలని. ఇవాళ చాలామంది వాళ్ళకు వచ్చే ఆదాయం పోద్దనో, వాళ్ళకి వచ్చే వనరులు పోతాయనో చాలామంది భయపడుతున్నారు. కానీ దెర్ ఈస్ ఎ డే కమింగ్ వెరీ సూన్. యూ నీడ్ టు చూస్ వెదర్ యూ వాంట్ దట్ ఆర్ యూ వాంట్ దిస్. నీకు అది కావాలా, దేవుడు కావాలా, దయ్యం కావాలా, లోకం కావాలా, ఆశీర్వాదం కావాలా, దేవుడు కావాలా, దేశయ్య కావాలా, లోకంలో ఆశీర్వాదం కావాలో కోరుకోవలసిన దినాలు చాలా త్వరగా మన మధ్యకు వస్తున్నాయి. మిమ్మల్ని భయపెట్టాక చెప్పట్లా, వాక్యం చెప్తుంది. మీ హృదయంలో కలవరపడినవద్దు. ఇలాంటి వాటి గురించి విన్నప్పుడు మన ప్రభు మన పక్షంగా యుద్ధం చేసేవాడు. ఓరక నిలుచుండి చూడండి, మన పక్షంగా మన ప్రభు యుద్ధం చేస్తాడు. ప్రభు చెప్తున్న మాట చూడండి. ఇక్కడ శ్రమలు వస్తాయి మీ మీదకి, శ్రమల పాలవుతారు, మీరు హింస పొందుతారు, అనేకులు మీ మీద దాడి చేస్తారు, అనేక కీడు మీ మీదకి రాబోతుంది. కానీ ఇవే రాకడకు సూచనలు. మీరు జాగ్రత్తగా ఉండి మీ హృదయాల్ని కలవరపరుచుకోవద్దు. తర్వాత మనం చూసినట్లయితే, మనలో అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోవును. ఏం విస్తరిస్తుందంట? అక్రమము విస్తరించుట చేత ప్రేమ. అంటే we see spiritual decline in the lives of believers. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల మధ్య, ఆత్మ సంబంధమైన వ్యక్తుల మధ్య ఏం తగ్గిపోతుంది? ఆత్మీయత తగ్గిపోతుంది. పేరుకే ఆత్మీయులు, కానీ వారి మధ్య ఆత్మీయత లేదు, భక్తి లేదు. పైకి భక్తి గలవారు దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు, నామకార్థపు భక్తులు పెరిగిపోయేటటువంటి రోజులు అనేకములు మన ముందుకు రాబోతున్నాయి. అక్రమము కుటుంబాల్లో విస్తరిస్తుంది, అక్రమము సంఘాల్లో విస్తరిస్తుంది, అక్రమము భక్తుల మధ్య విస్తరిస్తుంది, అక్రమము ప్రవక్తలు అనే వారి మధ్య, అపోస్తుల అనే మధ్య విస్తరిస్తుంది. కనుక మీ మధ్య ప్రేమ చల్లారిపోతుంది. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు ప్రకటన గ్రంథంలో సంఘాలను చూచినప్పుడు ఎఫెసీ సంఘాన్ని గురించి, నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది అన్నాడు. ఏంటి నేరం? మీరు హత్యలు చేశారు, దోపిడీలు చేశారు అన్నాడా? అలా మీలో మొదటి ప్రేమ కోల్పోయారు. యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. అదే ఇక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభు రాకడకు మునుపట అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది, దేవుని కార్యాల మీద ప్రేమ చల్లారిపోతుంది, మనకున్న బంధాల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఎవరికి వాళ్ళే స్వార్థపరంగా, స్వార్థ ప్రియులుగా వారి బ్రతికే రోజుల్లో మనం వచ్చాం. ఇది రాకడకు సూచన. కనుక అంచె దినాలలో క్రీస్తు రాకడ ముందు, క్రీస్తు రాకడ వస్తుంది ఎలా గుర్తించమంటే, ప్రేమ మనుషుల మధ్య తొలగిపోతుంది. అగ్రిమెంట్ మ్యారేజ్ వచ్చినాయి. వాళ్ళ అగ్రిమెంట్ ఏంటంటే, మేము పెళ్లి చేసుకుంటాం, కలిసి ఉంటాం, ఒకళ్ళకి విడిపోతే కనుక నా డబ్బులు నాయే అంటే నా డబ్బుల్లో నీకు రావు, నీ డబ్బులు. అసలు పెళ్లి చేసుకునేటప్పుడు విడిపోతాను ఆలోచన ఎందుకు వస్తుంది అంటే,
వాళ్ళకి రిలేషన్షిప్ అంత సీరియస్ కాదు. వాళ్ళకి కలిసి ఉంటాం లేకపోతే పోతాం. కారణం ఏంటంటే ప్రేమ చల్లారిపోయింది. వివాహం అనేది 100 ఏళ్ల బంధం కాదు ఇది. ఇప్పుడు ఇష్టం ఉన్నంతకాలం ఉండే బంధం ఇది. కారణం ఏంటి? అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. అన్ని బంధాల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఇది క్రీస్తు రాకడకు ముందు జరిగేటటువంటి సూచన అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. సువార్త విస్తృతంగా వ్యాపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సువార్త విస్తృతంగా వ్యాపిస్తుంది. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. యేసు ప్రభు త్వరగా రావాలని కోరుకునే వాళ్ళు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతం వచ్చును. అంటే యేసు ప్రభు రాకడని కాంక్షించే వాళ్ళందరూ దేనిలో నిమగ్నమై ఉండాలి? సువార్త ప్రకటనలో నిమగ్నమయ్యే వారిగా వారు ఉండాలి. కానీ వాళ్ళ సువార్త ప్రకటించే విశ్వాసులు ఎంతమంది? సువార్తలో పాలిభాగస్తులయ్యే విశ్వాసులు ఎంతమంది? మన చేతిలో ఉన్న ఫోన్లో ఉన్న వాక్యం ఇంకొకరికి షేర్ చేయమంటేనే భయపడిపోతున్నాం. మనం ఒక లైక్ కొట్టమంటేనే భయపడుతున్నాం. ఒక వార్త నలుగురికి పంపమంటేనే భయపడుతున్నాం ఇవాళ. కానీ వాక్యం చెప్తుంది, ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడి అటు తర్వాత అంతం వచ్చును. యేసయ్య రాకడను కాంక్షించే ప్రతి వారు సువార్త ఉద్యమములో పాలిభాగస్తులు అవ్వాలి. వాళ్ళు ప్రతి వాళ్ళు సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. ప్రతి వారు కూడా సువార్తను అనేకులకు వెదజల్లేవారిగా ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానంకి వచ్చి ప్రార్థన చేస్తున్న మనందరం కూడా యేసు ప్రభు చెప్పినటువంటి ఈ సత్యాలను మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అటు తర్వాత, ఎటు తర్వాత? ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాలి. కనుక యేసయ్య ఆయన బోధలో చెప్పే మాట ఏంటి తెలుసా? ఆయన రాకడ ముందు సువార్త ప్రజ్వలిస్తుంది. ఆ ప్రజ్వలే బాధ్యత నీవు తీసుకోవాలి. అంటే నేను తీసుకోకపోతే వెళ్ళగదు అనుకోవద్దు, వెళ్తుంది. సువార్త వెళ్తుందని ప్రభువే చెప్పాడు. కానీ అందులో నువ్వు భాగస్థుడివై ఉన్నావా లేదా? ఆర్ యు ఇన్వాల్వ్డ్ ఇన్ షేరింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? సువార్త అంటే ఏంటి? దేవుణ్ణి ఎరుగని వారికి సత్య సువార్తను తీసుకొని వెళ్ళటం, అది సువార్త ప్రకటించటం. ఆ ప్రక్రియలో నీవందరూ పాలిభాగస్తులు అయితే యేసు రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నవాడువే. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి అందరూ. యేసు ప్రభు ఒలీవ కొండపై కూర్చొని శిష్యులైన వారితో మాట్లాడుతుంటున్నాడు, మీరు సిద్ధముగా ఉండండి. ఈరోజు ప్రభు చెప్పే మాట ఏంటి తెలుసా? గెట్ రెడీ. సమయం తెలియకపోవచ్చు, కానీ ఆయన వస్తాన్న దేవుడు మాత్రం రాక మన ఖచ్చితంగా వస్తాడు ప్రభు. ఆయన వచ్చే ముందు ఇవన్నీ వస్తాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, సమాధానం లేకపోవటం, యుద్ధాల సమాచారం, కరువులు, భూకంపాలు, అక్రమము, ప్రేమ చల్లారిపోవటం, దుర్బోధలు, చెడ్డ సమాచారాలు, ఇవన్నీ జరుగుతాయి. వాటితో పాటు సువార్త కూడా ప్రబలుతుంది. అయితే ఈరోజు ఆ దుర్బోధలకు విషయమై నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? సువార్త ప్రకటించే విషయంలో పాలిభాగస్తులై ఉన్నావా? అలా లేకపోతే ప్రభు అంటున్నాడు, గెట్ రెడీ, సిద్ధపాటు కలిగి నీవు జీవించాలి. ఈరోజు ప్రభు మాటలు వింటున్న మనందరం కూడా మనల్ని మనం క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా నిలవబడండి. ఒకసారి ప్రభు సందులు అందరూ దేవునికి స్తుతి యాగము చెల్లిస్తూ, యేసయ్య నామాన్ని మహిమపరుస్తూ, యేసయ్య నామాన్ని గొప్ప చేస్తూ, ప్రభువా మేము దుర్బోధలకు మా చెవులు ఇవ్వకుండా నాయన, చెడ్డ సమాచారములకు మా చెవులు ఇవ్వకుండా తండ్రి, దుర్బోధలకు మా చెవులు ఇవ్వకుండా మాకు సహాయం చేయండి నాయన. దుర్బోధల విషయంలో మేము జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. దేవా, మాలో దుర్బోధలు వినే దురద చెవులను తీసివేయండి తండ్రి. దేవా, నీ సన్నిధిలో నీ సువార్తను ప్రకటించే శక్తి మాకు దయచేయండి ఆయన.
భక్తిని కాపాడుకోవడానికి హింస అనుభవించాల్సి వస్తే ప్రభువా, నీ కొరకు వెల చెల్లించడానికి, మా శరీరంలో పానార్పణంగా పోయబట్టడానికి ప్రభువా, మేము సిద్ధపడి మా భక్తిని కాపాడుకునే కృప యేసు నామములో మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం ఇచ్చండి. అందరూ ఎలుగెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య రాకడకు సిద్ధపడేటటువంటి ప్రజలమైన మనలో హృదయంలో కలవరం ఉందా? కలవరలక్కర్లా. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు, దేవుడే శాశ్వత. నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయంలో దేవునికి చోటు ఉందా? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పుడు నీ హృదయంలో ఎవరు ఉంటారు? నీ హృదయంలో దేవుడు ఉంటే సువార్తలో పాలిభాగస్తులు అవుతావు. దుర్వార్తకు జడియు, అక్రమానికి చోటివ్వు, చెడ్డ బోధలకు మనం తావివ్వం. ఒకసారి అందరూ ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు ఆకలికి నన్ను సిద్ధపరచు నాయన, సిద్ధపరచు. అందరూ ప్రభువుని అడగండి, ప్రభువా నన్ను సిద్ధపరచయ్యా, నన్ను సిద్ధపరచు నాయన, నన్ను సిద్ధపరిచేసయ్యా, సిద్ధపరచు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. గత కాలమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి మరలా ప్రభువా నీ సిలువను ధ్యానిస్తూ దేవా మీ రాకడ కొరకు నువ్వు మాకు చెప్పిన సూచనలు ధ్యానించే కృపించినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుకూలంగా జీవించే కృపివ్వండి. పరిశుద్ధాత్మతో మేము నింపబడిన వారమై, ఆత్మ పూర్ణులమై ప్రభువా మేము బలపడి నిన్ను ఘనపరిచే భాగ్యం దయచేయండి. మాలో సిద్ధపాటును దయచేయండి. ప్రతి అపవిత్రమైన కార్యానికి మేము దూరంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆరోగ్యంతో, కృపాక్షేములతో, దీర్ఘాయుషులతో నింపండి. నీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి మీ సేవలు వాడుకోండి. మీరు ఆకడ కొరకు ఆయుత్తపరిచి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకు ఆయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.